ఈరోజు చికెన్ పాప్కార్న్ చేస్తానా. చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక, హెల్త్ బాగాలేక వీడియోలు చేయలేదు. చాలా రోజులకు వీడియోలు చేస్తానా. ఇప్పుడిగా మన వీడియోలు వస్తలేవని చాలామంది కామెంట్లు కూడా పెడతాను. అందుకే చికెన్ పాప్కార్న్ చేస్తాను. మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చికెను ఉప్పులో నానబెట్టిన ఒక 20 నిమిషాలు అవుతుంది. మంచిగా ఇట్లా పీసులు మన పచ్చడి కొట్టించుకున్నట్టు ఉండాలి. బాగా పెద్దగా ఉంటే టైం ఎక్కువ అవుతుంది. ఇట్లా అయితే చిన్న చిన్నగా ఉంటే మంచిగా ఉంటుంది పాప్కార్న్కు. మనం సినిమాలు పోయినప్పుడు ఎట్లా కొనుక్కొని తింటాం అంతకంటే టేస్ట్ ఉండే పాప్కార్న్ ఇది. చికెను ఫ్రెష్గా కడిగి ఉప్పులో నానబెట్టి పెట్టిన, మళ్ళీ కడిగిన ఉప్పులోకి వెళ్ళి తీసి ఇప్పుడు ఇలా వేసుకునే మసాలాలు అన్నీ ఎత్తా. ఇళ్ళ కొంచెం వేయాలి. ఇది చికెను, ఇది ఒక కప్పు మైదాపిండి. ఈ చికెన్ హాఫ్ కేజీ చికెన్కు ఒక కప్పు మైదాపిండి అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనం వేసే మసాలాలు ఇళ్ళ కొంచెం వేయాలి, ఇళ్ళ కొంచెం ఎక్కువ, ఇళ్ళ కొంచెం తక్కువ వేస్తే మనకు తినడానికి మంచి టేస్ట్ ఉంటాయి. ఇది మిరియాల పొడి, ఇళ్ళ కొంచెం. ఇది చికెన్ మసాలా, ఇళ్ళ కొంచెం. ఇది ధనియాల పొడి, ఇళ్ళ కొంచెం. జీలకర్ర పొడి, ఇది ఇళ్ళ కొంచెం. అల్లం పేస్టు ఇల్లు ఒక్కదంటేనే. కారం ఇళ్ళ కొంచెం, ఇళ్ళ కూడా కొద్దిగా వేయాలి. ఏది ప్రతిదీ అల్ల కొంచెం వేయాలి. ఇల్లు వేసిన దాంట్లో కొంచెం అల్ల వేయాలి. సాల్టు ఇళ్ళ కొంచెం, మళ్ళీ ఇళ్ళ కొంచెం. ఇది మంచిగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ, పెరుగు డైరెక్ట్ పెరుగు పోయద్దు, ఇది మజ్జిగ. ఈ మజ్జిగ పోసుకోవాలి. ఇలా ఇది పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కొంచెం మైదాపిండి, ఈ మైదాపిండి ఎందుకు పోతాను ఇలా అంటే అదంతా దాన్ని గుంజుకొని ఈ పచ్చి లేకుండా, తేమ లేకుండా పోయి దాన్ని గుంజుకుంటుంది. అందుకే మైదాపిండి. కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ అంత నిమ్మరసం, కొద్దిగా ఒక స్పూన్ లాగా. ఇది మొత్తం కలుపుడు అయిపోయింది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇది మూత పెట్టుకొని ఇప్పుడు ఇదంతా పొడి ఇట్లనే ఉండాలి. ఇదంతా మంచి కలిపి పెట్టుకుందాం. ఇది మంచిగా నానింది. ఇది తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకొని మనం ఈ కలిపి పొడి పిండి ఉన్నదా, ఈ పొడి పిండిలా ఒక్కొక్కటి ఇట్లా వేసి అన్నీ ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా వేసుకొని అన్నీ ఒక గిన్నెలు వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి, ఏరుకొని. ఎందుకంటే అన్నీ ఒక్కసారి కుప్ప వేయద్దు, అన్నీ ఇట్లనే వేసుకోవాలి. అన్నీ మంచి ఒక్కొక్కటి కలుపుకొని మళ్ళీ అదే పిండిలా చికెన్ వేసుకొని మంచిగా ఇట్లా అవి, ఎందుకంటే కొంచెం పచ్చి తేమ అన్నది వీటికి ఆ పొడి ఉన్న వాటికి పడుతుంది అన్నట్టు. మళ్ళీ అదే ఆ పొడిలు వేసుకొని అన్ని ఇట్లా ముంచుకున్నాక వేసుకోవాలి. ఇల్లు వేసుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా పొడి అయినాయా, ఒక చిన్న ఇట్లా రంధ్రాల గిన్నె తీసుకొని ఇలా ఏమన్నా ఉంటే నూనె ఖరాబు కాకుండా నూనెలా పడుతుంది. మనం ఇట్లా రంధ్రాలు ఉన్న గిన్నెలు తీసుకుంటే ఇప్పుడు మన నూనె మంచిగా వేడైంది. అయ్యో ఇట్లా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది నూనె మంచిగా వేడైంది. నూనెలు వేసుకోవాలి. అన్నీ మంచిగా ఇట్లా వేసుకోవాలి. సూపర్ టేస్ట్, కర్రలు ఆడుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. మంచిగా ఎట్లా అంటే మంచిగా ఫ్రెష్గా ఇట్లా వస్తాయి చూడు. టేస్ట్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
మనం రెస్టారెంట్ పోయి తిన్నా ఇదే ఉంటుంది, మనం ఇంట్లో చేసుకొని తిన్నా ఇదే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే ఏం మాత్రం తగ్గది. సూపర్గా అయినాయి. తీసుకుందాం ఇక. మంచిగా కర్రు కర్రలు అనుకుంటా ఎంత టేస్టీగా. ఇవి కూడా మిగతాయి కూడా ఇల్లు వేసుకొని కారంలో ఎంత సూపర్గా అవుతుంది చూడు, మస్తు వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు అట్లా ఉంచుకొని బంద్ చేసుకుందాం. ఇక అయిపోతుంది. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తానా. అన్నీ అయిపోయినాయి. గ్యాస్ కూడా ఆఫ్ చేసిన అన్నీ తీసుకుందాం. ఇక ఇలా కొంచెం మసాలా, మన ఓన్ మసాలా ఇది, కొద్దిగా అంత వేసుకోవాలి. ఇది మసాలా, ఇది కొంచెం వేసుకొని ఇటు అటు కొద్దిగా ఊపుకొని ఇంత మంచి పాప్కార్న్ చేసుకొని తిన్నాక ఇక మనసులో లావు కాకపోతే ఎట్లయితాం. ఇంత టేస్టీకరమైన పాప్కార్న్ రెడీ అయిపోయింది. చికెన్ పాప్కార్న్, ఎంతో టేస్టీకరమైన చికెన్ పాప్కార్న్ రెడీ చేసిన. సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు చేసి పెట్టండి. కొంచెం రిస్క్ అనుకోకుండా. బయట తెచ్చుకునే బదులు ఇట్లా చేసుకుంటే మనం కడుపు నిండా తింటాం. పిల్లలకు కూడా మంచిగా పెట్టుకుంటాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.